నెల్లూరు జిల్లా కోడూరు చెరువును ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. రైతుల విషయంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఉందన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రైతులు పంటలు వేసుకోలేకపోయారన్నారు. ఆయకట్టు రైతులకే మొదట ప్రాధాన్యం ఉంటుందన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇబ్బంది లేకుండా ఒకే పంట వేసుకుంటారు. దానివల్ల అసలు ఇబ్బంది లేదు. కానీ లాస్ట్ 5 years వీడు పెట్టించేసి చెరువు నిండా ఫుల్గా నీళ్లు పెట్టేశారు. కింద రైతులకి ఆయకట్టుదారులకి ఎంత కావాలో పెట్టుకోండి. పైనుంచి కెనాల్ సిస్టమ్ అంది, కాలువలు గుండా నీళ్లు పైర్లు పండించుకునే సిస్టమ్ అంది. అటువంటప్పుడు చెరువు ఫుల్గా పెట్టేదేంది? ఈ పేదోళ్ళు చిన్నోళ్ళు 1 ఎకరా 2 ఎకరాలు 1/2 ఎకరా రైతులు సంవత్సరానికి ఒక పంట, దాన్ని ఆపేదేంది? 1500 ఎకరాలు అంటే 6000 పుట్లు, 6000 పుట్లు ఇంచుమించు 10 కోట్లు. వాళ్ళకి ఆదాయం ఇంచుమించు 5-6 కోట్లు సంవత్సరానికి. లాస్ట్ 5 years 5-6 30 కోట్లు పోయింది కదా. ఏమి గత ప్రభుత్వం అప్పుడున్న ఎమ్మెల్యేలు లోకల్ ఇప్పుడు చెప్తున్నారు, మేము ఈ కోడూరు కాలువ సిస్టమ్ డెవలప్ చేసేదానికి నేను 9 కోట్లు శాంక్షన్ చేయించిన. ఎక్కడికక్కడ చేసాం. కట్ట మీద గ్రావెలింగ్ చేసి స్ట్రెంగ్తన్ చేసాం. మొత్తం మట్టి అమ్ముకునేది. ఇప్పుడు ఆ పక్కన మీరు చూడండి ఎంత